వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను 2 లక్షల హెల్పర్స్లకు ₹1,00,000 పెంచుతూ జీవో జారీ చేయాలని, సమాన పనికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. అరెస్టులలో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు నరసమ్మ, జిల్లా కార్యదర్శి భారతి, అంగన్వాడీ ఉద్యోగులు లక్ష్మి, వనజ, బేబీ, మంజుల, పార్వతమ్మ, మనోహర, కవిత, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి జీవో నెంబర్ 10 వెంటనే జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ నశించాలి 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 డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా గత సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో హామీని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మె కాలంలో 24 రోజుల పార్టీలు అంగన్వాడీలు సమ్మె చేయడం జరిగింది. ఈ సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యకు సంబంధించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ సమ్మెలో చేయడం జరిగింది. అదే రకంగా ఐసీడీఎస్ను బలోపేతం చేయడం చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఐసీడీఎస్ని ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళకి మాత్రం 40 సంవత్సరాల నుంచి ఈరోజు విధులు నిర్ణయించి వీళ్ళ రక్తమాంసాలంతా అరిగిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం పనులు చేపించుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేసరికి మీకు ఏమి ఇవ్వమంటని చెప్పేసి శాల్వ దండ 2 చెప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తప్పు పడతాడని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. ఏం చెప్తా ఉన్నది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నది. కానీ సుప్రీంకోర్టు మాట గిటంగా ఈరోజు పెడచెవిన పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి గతంలో ఈరోజు అంగన్వాడీల జోలికి వస్తే అనేక ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఖచ్చితంగా మీరు ఎక్కిగిట్ట కొంతకాలం అయ్యింది, 8 నెలలు అవుతుంది. కాబట్టి ఇంత తొందర గిట్టంగా ప్రజలు గిట్టంగా మీ మీదకి తిరగబడుతున్నారంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తలేరు. కాబట్టి అందుకు సంబంధించి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చెప్పింది మేము ఒకవేళ సమస్యలు పరిష్కరించకపోతే మనం గల్లబట్టడుగాని చెప్పేసి గిట్టంగా చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే అంగన్వాడీ సమస్యలు మాత్రం నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నటువంటి దానికి సంబంధించి సమ్మె సందర్భంగా చెప్పినారు. కానీ 8 నెలలు గడుస్తూ ఉన్నది, కానీ ఇవ్వలేదు. ఏ ప్రభుత్వం గిట్టంగా ఆలోచన చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి అంగన్వాడీలను తొలగించాలి, ఉత్తగా ఇంటికి పంపించాలని చెప్పేసి ధైర్యం చేసి ముందరికి వచ్చింది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అంగన్వాడీలతోటి పెట్టుకుంటున్నారని చెప్పేసి గిట్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ఇస్తామన్నటువంటి హామీలు ఏవైతున్నాయో అవి గిట్టంగా రాతపూర్వకంగా జీవో రూపం పద్ధతితో ఇవ్వండి అని చెప్పేసి మేము సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే లేని పక్షంలో పెద్ద ఎత్తున ఇంకా అసెంబ్లీ సమావేశాలు గిట్టంగా ముట్టడిస్తామని చెప్పేసి గిట్టంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి మినిస్టర్లకు ఫోన్ చేస్తారో, ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తారో, ఎవరు చేస్తారో చేసిన తర్వాత అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఈ ధర్నాకు సంబంధించి 3 గంటల సేపు ఇక్కడనే కొనసాగించాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈ ధర్నా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం.